హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి 163 పై కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతానికి ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నాము. స్టేషన్ గన్పూర్ చాగల్లో ప్రాంతం దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ దాదాపు మొత్తం కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు మాత్రం అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. పక్కన మనం చూస్తున్నాం విజువల్స్ దాదాపు ఇదే కారు దాదాపు TS08 JS0459 కారు. ఇది వరంగల్ నుండి ఇక్కడ హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి కారు. దీనికి సంబంధించి కూడా అతి వేగంగా వెళ్తున్నటువంటి కారు ఇది. దాదాపు మనం చూస్తున్న ముందు ఉన్నటువంటి ఆ లారీని ఢీకొట్టడంతో వెనక వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. దాదాపు లారీ వెళ్తున్నప్పుడు వెనక నుంచి వచ్చి వేగంగా ఢీకొట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సంఘటన స్థలానికి కూడా ఇక్కడ జనగామ DCP రాజేంద్ర నాయక్తో పాటు స్థానిక పోలీసులు కూడా చేరుకున్నారు. ఆ డెడ్ బాడీకి సంబంధించి ఇక్కడ అంబులెన్స్లను కూడా వాళ్ళని తరలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా తీవ్రంగా దాదాపు ఇంతసేపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా జామ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. దాదాపు ఈ అంబులెన్స్లోనే ఇక్కడ డెడ్ బాడీలను కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వీళ్ళకి మృతులకు సంబంధించినటువంటి వివరాలు అయితే తెలియాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక ఇద్దరు డెడ్ బాడీస్ మాత్రం ఇక్కడ రెండు అంబులెన్స్లు ఉన్నాయి. ఇక్కడ ఒక డెడ్ బాడీ మాత్రం ఇందులో ఉంది. మరొక ఇద్దరు డెడ్ బాడీలు మాత్రం ఇక్కడ స్థానికులు కూడా కొంత ప్రయత్నం చేసి మొత్తం ఇరుక్కుపోయినటువంటి డెడ్ బాడీలను కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం చేశారు. చివరికి దాదాపు ఒక గంట ప్రయత్నం తర్వాత డెడ్ బాడీలను కూడా బయటికి తీశారు. ప్రస్తుతానికైతే దీంట్లోనే ఈ డెడ్ బాడీలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు ఏం జరిగింది బ్రదర్? తెలియదు సార్, నేను ఇంతకు ముందే వచ్చా. మీరు తీశారు కదా ఇద్దరు దాకా? తీసా అంటే వచ్చిన కానీ కనబడితే తీసా అంతవరకు. ఎవరైనా ఇప్పుడు స్థానికులు అప్పుడు ఆ టైంలో ఉన్నారు బ్రదర్? చెప్పండి. ఇప్పుడే ఇంతకుముందు వచ్చి హెల్ప్ చేసాను సార్. అంతకుముందు హెల్ప్ చేసాను. ఓకే, ఇక్కడ స్థానికులు కూడా అక్కడ కొంత హెల్ప్ చేశారు. దాదాపు వెనక మనం చూడొచ్చు అక్కడ వెహికల్ మాత్రం చాలా తీవ్రంగా అంటే దాదాపు ఎంత వేగంతో గుద్దిందో మనం చెప్పుకోవచ్చు. ఆ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దాన్ని ఆ టోషన్ తోటి బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి. చాలా తీవ్రంగా కూడా ఆ గుద్దడంతో ఎక్కడికక్కడ మొత్తం ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. రోడ్డు కూడా దాదాపు బ్లాక్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. పోలీసులు వచ్చి రోడ్డును మొత్తం బ్లాక్ చేశారు. ఇక్కడ ఉన్నది మొత్తం క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతానికైతే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనం పోలీసులను కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఇదివరకు కూడా గతంలో ఈ ప్రాంతంలో కూడా అనేక యాక్సిడెంట్లు ఇదే ప్రాంతంలో జరిగినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ట్రాక్టర్ కూడా యూటర్న్ తీసుకొని వెళ్తున్నటువంటి ప్రాంతంలో ఇక్కడే దాదాపు చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం అయితే జరిగింది. క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ను కూడా కొంత క్రమబద్ధీకరించి ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇదివరకు కూడా ఇక్కడ ఇదే ప్రాంతంలో కూడా 2-3 యాక్సిడెంట్లు కూడా గతంలో జరిగాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కొంత బ్లాక్ స్పాట్స్గా గుర్తించాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మృతులకు సంబంధించినటువంటి వివరాలు కూడా మనకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కారు వివరాల ఆధారంగా వీళ్ళు పోలీసులు కూడా డీటెయిల్స్ కూడా తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తాను. అక్కడ మీరున్నారు కదా ఇక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందని ఇక్కడ? ఏం జరుగుతుంది సార్, మేము వచ్చారు ఇక్కడ యాక్సిడెంట్ అయి ఉంది. ఇద్దరు అందులో సేమ ఉన్నారు. ఇద్దరు ఎక్కించారు సార్. వాళ్ళు మొత్తం నలుగురు ఉన్నారు ఇందులో? 5 సార్ కార్లో. 5 ఉంటే వాళ్ళు 5 వచ్చి ఎక్కించారు. సార్ వాళ్ళు వచ్చి ఇద్దరు అంబులెన్స్ పంపించారు. ఇంతలో సార్ వాళ్ళు వచ్చి ఎంతమంది చనిపోయారు ఇక్కడ? 3 సార్. 3 చనిపోయారా? లేడీస్, ఒక జెంట్స్. ఒక జెంట్స్, ఒక ఇద్దరు లేడీస్. అవును సార్. ఇప్పుడు అంటే మీది ఇక్కడ ఈ ప్రాంతమేనా? ఇక్కడ సార్ మా గోవర్ధన గ్రామం, గోపాల్ సంత అంటారు సార్. వీళ్ళు ఎక్కడ వాళ్ళు అనేది తెలిసిందా? తెలియదు సార్. సార్ వాళ్ళు తెలుసుకున్నారు. SCI గారు ఇట్లా వచ్చి వాళ్ళు తెలుసుకున్నారు సార్. అది హైదరాబాద్ అని చెప్పి వాళ్ళు నెంబర్ చేసి అది చేసి SCI ఇట్లా వాళ్ళు వచ్చి తెలుసుకున్నారు సార్. అది మొత్తం ఎంతసేపు ట్రాఫిక్ కూడా దాదాపు ఎన్ని గంటల ప్రాంతాలు జరిగింది? ఇంతసేపు కూడా చాలా సేపు అయినట్టుంది. ఎన్ని గంటలకు? 2 hours సార్. 2 hours సార్. మరికొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. ఏం జరిగింది బ్రదర్ ఇక్కడ? సార్, ఈ కార్ అనేది లారీని గుద్దడం వల్ల కొంచెం ఇబ్బందిగా మారింది. 3 స్పాట్ డెడ్ అయిపోయారు. ఇద్దరు మాత్రం హాస్పిటల్కి పోయారు. మన DCP గారు, CA గారు, SI గారు అందరూ వచ్చారు. క్లియర్ చేస్తారు. ట్రాఫిక్ మాత్రం కొంచెం చాలా వాళ్ళు PS వాళ్ళు కూడా కొంచెం రైతులకు అంటే ట్రాఫిక్ కోసం బాగా చేస్తారు. ఓకే సార్. మీరు ఎక్కడ సార్, ఇంకా 2 యాక్సిడెంట్ అంటే చెప్పాలంటే యాక్చువల్లీ దగ్గర ఇవాళ మార్నింగ్ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ రోజే జరిగింది. అయితే యాక్చువల్లీ రోడ్డు మీద ఉన్న ఇద్దరు యువకుల్ని ఒక కారు అదుపు తప్పి ఇద్దరు గుద్దడం జరిగింది. ఒక పర్సన్ మాత్రం సీరియస్గా ఉండడం జరిగింది. ఒక పర్సన్ ఓకే. ఇద్దరు అన్నదమ్ములే ఇక్కడ దర్గా దగ్గరనే. అంటే లేదు సైడ్కి ఉన్నారు. జస్ట్ ఏంటంటే బస్ కోసం అని వెయిట్ చేస్తారు. ఆ సందర్భంలో ఒక కార్ అనేది గుద్దింది. కార్ నెంబర్
6088 నెంబర్తో కూడా చెప్తాను నేను. ఆ కార్ వచ్చేసి ఇద్దరు అన్నదమ్ములను కుదరడం జరిగింది. ఒక పర్సన్ మాత్రం సీరియస్గా ఉండడం, ఒక పర్సన్ మాత్రం ఓకే. ఇది ఒకటే రోజు ఇట్లా 2 యాక్సిడెంట్లు అవ్వడం మాత్రం ఇది కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. గోవర్ధనగిరి అంటున్నారు కాబట్టి ఈ ప్రాంతంలోనే ఒకసారి ట్రాక్టర్ కూడా బోల్తా పడి సేమ్ ఇదివరకు కదా ఒక కరెక్ట్ 6 నెలల క్రితం కావచ్చు మేబీ ఇదే ప్రాంతం కదా. మరి ఎందుకు ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతాయి? అదే అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు 6 నెలల కింద ప్రాబ్లం కూడా అదే అయింది. దాని ప్రాబ్లం ఏదో సార్ తెలియట్లేదు. ఇప్పుడు పొద్దుగానే కూడా దర్గాకాడ ఇప్పుడు మావాడు చెప్పినట్టు దర్గాకాడ అయింది సార్. ఇప్పుడు ఇదైతే చాలా టూ మచ్ ఘోరంగా సార్. ఇది 5 సార్ సిఐ సార్ ఎస్పీ సార్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి సాయం చేసి ఇప్పుడు 2 hours అయింది సార్ ఇక్కడ వచ్చి. ఓకే, ఇక్కడ దాదాపు ఇక్కడ మనం చూస్తున్నాము పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ స్థానికంగా యువకుల సాయంతో అలాగే పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ప్రత్యక్షంగా మొత్తం ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం వెనకంచెలు వచ్చి ఢీ కొట్టడంతో ఇక్కడ మొత్తం ఆయిల్ పెట్రోల్ అంతా కారి కింద పడిపోతున్న నేపథ్యంలో వెనకంచెలు వచ్చేటువంటి వాహనాలు కూడా ఇబ్బందికరంగా ఉండకుండా దానిపై మట్టి పోసి కొద్దిగా ఉన్నటువంటి క్లీన్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రస్తుతానికైతే కిలోమీటర్ మేర కూడా ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే రోడ్డు భద్రతా వారోత్సవాలకు సంబంధించి అవగాహన కల్పిస్తున్నారు, కానీ అతి స్పీడ్ అనేది ఎంత ప్రమాదం అనేది ఇక్కడ మనకు దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ లారీ వెళ్తుంది కానీ వెనక నుండి వచ్చేటువంటి వెహికలే ఇక్కడ మనకు దీనికి డాష్ ఇవ్వడం వల్ల అది గుద్దినట్టుగా తెలుస్తుంది. కారులో మొత్తం 5 ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. 5లో 2 కొంత తీవ్ర పరిస్థితిలో ఉన్నారు. 3 మాత్రం అక్కడికక్కడే స్పాట్ డెడ్ అని చెప్పి అంటున్నారు. ఇదివరకు డ్రైవర్ సీట్లో ఉన్నటువంటి వాళ్ళను బయటికి తీయడానికి కూడా చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాదాపు గంట పాటు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి 2 గంటలకు పైగా అని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు. ఇక్కడ డోర్ రావట్లేదు, లాక్ రావట్లేదు. 2 గంటల ప్రాంతాల్లో సిఐ గారు అందరూ వేసి కూడా ఎంత చేసి కూడా రావట్లేదు సార్. దానికి ఇటు చేసి మిషన్ పెట్టి అది పెట్టకుండా రాకుండా రాడుతో గుంజినాక ఇప్పుడు ఎక్కించాం సార్. 2 అంబులెన్స్లు ఉన్నాయి, 3 ఉన్నారు సార్. అలా ఇప్పుడు మరి మనం అనుకోవచ్చు, ఇప్పుడు తప్ప ఎవరిదని అనుకోవచ్చు? తప్పు మన కారు ఉంది సార్. అది కారు ముందు లారీకి నిలబడి వచ్చి గుద్దడం కూడా కారు తప్ప సార్. అది ఆగిన లారీనే గుద్దిండా వచ్చి లారీ గుద్దిండు. రోడ్ మీద లారీ ముందరే ఉంది సార్. లారీ ముందరే ఉంది. సైడ్ నెంబర్ వస్తుంటే సైడ్ కొట్టారు సార్. అది ప్రయాణిస్తుందా, స్లోగా వెళ్తుందా లేకుంటే ఆగిందా? వెళ్ళిపోతుంది లారీ వెళ్ళిపోతుంటే కారు పక్కన వచ్చి కట్టా కొట్టేసిండు సార్. ఇక్కడ మనం చూడొచ్చు దాదాపు ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ మోతాదులో ఇక్కడ బాగా ట్రాఫిక్ జరిగింది. దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కసారి ఇక్కడ చూస్తే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, ఎందుకంటే ఇటు లింగాల గణపురంతో పాటు రఘునాథ్పల్లి అలాగే స్టేషన్ గణపురు ఇక్కడ అందరూ పోలీసులు కూడా ఇక్కడికే వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ హుటాహుటిని ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని పరిశీలించి వెంటనే ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మాత్రం చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ట్రాఫిక్ మనం చూడొచ్చు, దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఆ కారును మాత్రం చూద్దాం, ఎందుకంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిందంటే ఇక్కడ కారు మొత్తం ముందు భాగం మొత్తం వెనక్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఇక్కడ ముందు ఉన్నటువంటి టైరు పేలిపోయినటువంటి కనిపిస్తుంది. దాదాపు దాంట్లో ఉన్నటువంటి సీట్ బెల్ట్ పెట్టుకున్నా లేకపోతే అందులో బెలూన్స్ కూడా ఓపెన్ అయ్యాయి, మొత్తం రక్త మడుగులో ఉంది. అంటే బాడీ మొత్తం వెనకకి వచ్చి ముందున్నటువంటి వాళ్ళు ఇద్దరిని ప్రెస్ చేయడము, అలాగే మొత్తం కారులో 5 వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 5లో మొత్తం 3 చనిపోయారు. కారు ఆ పరిస్థితి చూస్తుంటే మనకు తెలుస్తుంది ఇంజిన్ భాగం పూర్తిగా దెబ్బతిన్నది. అంటే మనం అనుకోవచ్చు, అంటే ఆల్రెడీ స్లోగా వెళ్తున్నటువంటి కారును వెనక నుంచి వచ్చి వేగంగా ఢీ కొట్టడంతో ఎక్కడెక్కడ ముందు భాగం అంతా నుజ్జు అయిపోయి అందులో ఉన్నటువంటి సీట్ బెల్ట్ పెట్టుకున్నారు, అయినప్పటికీ కూడా ఆ బెలూన్స్ ఓపెన్ అయిపోయి అవి కూడా మొత్తం పగిలిపోయాయి. అంటే ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితి అంటే ముఖం డ్రైవర్ సీట్లో ఉన్నటువంటి వ్యక్తిని మాత్రం మరీ గుర్తుపట్టలేనటువంటి పరిస్థితే కనిపిస్తుంది. మొత్తం అక్కడ చాలా తీవ్రమైనటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. వెనక టైర్లు కూడా మొత్తం ఎక్కడికక్కడ బెండ్ అయిపోయి అంటే బయట లోపలికి రాలేనటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. ఇంత దారుణమైనటువంటి యాక్సిడెంట్లు అంటే దాదాపు ఓవర్ స్పీడ్ దీని ప్రధాన కారణంగా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు మొత్తం చూసినట్టయితే అక్కడ బెలూన్లు కూడా చాలా దారుణమైన సిచ్యువేషన్. మీరు ఆ టైంలో ఉన్నారా బ్రదర్? ఇక్కడ ఏం జరిగింది అసలు ఒకసారి మీరు చెప్పండి. ఎందుకంటే వెహికల్ అనేది, కార్ అనేది ఒక స్లోగా పోవడం, ఎలాంటి పదానమ్మం లేకుండా స్పీడ్ పోవడు, వెహికల్ ఆగిన వెహికల్లకు గుద్దుకున్నాడు చేసుకున్నాడు. సడన్గా వచ్చి ఆయన పాపం లారీ అనేది స్లో వచ్చినప్పుడు ఆయన ఆగి కొద్దిగా స్లో పోవాడనే కాదు, కట్టుకొట్టుడు ఈ చేసుడుతోనే లారీ గుద్దుకుంటే లారీ ప్రమాదమని మనం అతనికి ఎప్పుడు కరెక్ట్ కాదు. అది అయితే ఇప్పుడు మనం చూడొచ్చు దాదాపు ఇంత ట్రాఫిక్ దాదాపు కిలోమీటర్ల మీరు అంటే స్టేషన్ గన్పూర్ దాకా ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు ఆ ట్రాఫిక్ విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం చాలా సివియర్గా ఉంది. ఎంతంటే
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి నేపథ్యంలో ఒక అతి వేగం ఎంత ప్రమాదకరమైందని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి మనం లారీ దగ్గరికి వెళ్ళి చూద్దాము అసలు ఏం జరిగింది అన్నటువంటి ఒక విషయం కూడా చాలా మంది స్థానికులు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనము ఇక్కడ ఇదే ప్రాంతంలో జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఒకసారి ముందున్నటువంటి లారీ దగ్గరికి మనం వెళ్దాము. ఆ లారీ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు కొంత ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల ట్రాఫిక్ ను మాత్రం ముందు పునరుద్ధరించారు. ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా మాత్రం ఇనిషియేషన్ తీసుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. అంతా అక్కడ లారీ గుద్దిన తర్వాత అది వేగంతో వచ్చిన తర్వాత అక్కడికక్కడ అది నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. అక్కడి నుండి కొద్దిగా ముందుకు వెళ్తే లారీని మాత్రం పక్కనే ఉన్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. అది స్పీడ్ గా లారీని కూడా ఇక్కడ పక్కకు తీసుకొచ్చారు. లారీ డ్యామేజ్ ఎట్లా అయిందనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇదే లారీ మనం చూస్తున్నటువంటి లారీ మాత్రం ఇదే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వెహికల్ ఇది. ఇదైతే ఒక్కసారి మనం ఇక్కడ లారీని కూడా పరిశీలిద్దాం. అంటే అతి వేగంగా వచ్చినటువంటి ప్రాంతం మాత్రం ఇక్కడ దాదాపు సీరియస్ గా వచ్చి అతి వేగంగా వచ్చి ఇక్కడే మనకు గుద్దింది. గుద్దడంతో వెనక ఉన్నటువంటి ఇండికేటర్స్ అంటే దాదాపు స్పీడ్ గా వచ్చి మొత్తం ఈ ప్రాంతంలో ఢీకొట్టడంతో కారు మొత్తం లోపల దాకా కిందికి వెళ్ళి టైర్లకు ఆనుకుంది. ఆ ఎఫెక్ట్ ఎక్కడ ఉందంటే అక్కడి నుంచి చూసిన తర్వాత ఒక్కసారి ఈ టైర్లు కూడా ఉన్న స్పీడ్ కి కూడా గుద్దితే ముందు ఉన్నటువంటి టైర్లు కూడా బెండ్ అయిపోయి ఈ వెనుక మొత్తం 4 టైర్లు ఉంటాయి. ఈ 2 టైర్లు వెళ్ళి ఈ ముందు టైర్లకు కూడా గుద్దింది. మొత్తం 14 టైర్స్ కు సంబంధించినటువంటి లారీ దాదాపు ఇంత స్పీడ్ తోటి అంటే ఒక లారీకి ఉన్నటువంటి వెనుక టైర్లు అంటే ఇంత పెద్ద బానెట్ ఇది ఉండంగా కూడా వెనుక దాన్ని గుద్ది లోపలికి పోయిందంటే ఎంత స్పీడ్లో ఉందనేది కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఓవర్టేక్ చేస్తే అటు నుంచి అలానే చేయాల్సి ఉంటుంది. కానీ ఇటు నుండి వచ్చి ఇక్కడ గుద్దడంతో ఇక్కడ ప్రమాదం ఎట్లా జరిగింది అనేది కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అది వెనుక నుంచి ఓవర్ స్పీడ్ తోటి వచ్చి మాత్రమే దీన్ని గుద్దినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కొంతమందితో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందన్న మీకు తెలుసు ఏమన్నా? లారీ ఆ సైడ్ లో పోతుండు, కరెక్ట్ గా లారీ పోతుంది, లారీ అటు పోతుంది. ఇటు సైడ్ నుంచి వెళ్ళి కారు ఓటో చేయబోయిండు, కంట్రోల్ కానట్టు చక్కగా డైరెక్ట్ ఆయన బాణాడు గుద్దిండు. బాణాడు గుద్దగానే ఏమన్నా డైరెక్ట్ టైర్లో కానిండు, టైర్లో కానీ మొత్తం ఇరకపోతే ఇప్పటిదాకా రాసుకపోయింది. ఇప్పటిదాకా జేసీబీతో సాయంతో మన ఈ రోడ్ ఏమైనా ఉంటుంది చూశాను, దాంతో సాయం చేసి శివాల చేసి మన అంబులెన్స్ లేవాల్సింది. ఒక డ్రైవర్ మాత్రం అలా ఇరకపోయిండు. దాంతో చాలా తిప్పలు పడడం, పోలీసు వాళ్ళు, గన్పూర్ పోలీసు వాళ్ళు, రాణపల్లి పోలీసు వాళ్ళు బాగా కష్టపడి ఎస్ఐ, సిఐ, ఏఎస్పీ అందరూ వచ్చిళ్ళు. అందరి శ్రమతోటి మా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ కూడా క్లియర్ చేశారు, శివాలు కూడా పంపించారు. అలా నేను కూడా కొంచెం సాయం చేసిన. వీళ్ళు ఎక్కడి వాళ్ళని చెప్పి ఏమైనా తెలిసిందా మీకు? వాళ్ళది ఆంధ్ర అట సార్, హైదరాబాద్ సెటిల్మెంట్ లైన్ అట. మరి వరంగల్ పోయి వస్తున్నారు సార్, అది ఏం మనకు డీటెయిల్స్ తెలియదు. ఆల్రెడీ పోయేటప్పటికి ప్రాణాలు కోల్పోతున్నారు అంతే సార్. మొత్తం ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఇందులో? అలా 5 ఉన్నారు సార్, 2 బతికిలు, 3 డెడ్ బాడీ సార్. ముందు సీట్లు ఉన్న వాళ్ళు ఇద్దరు చనిపోయారు. సీట్లు ఉన్న వాళ్ళు 2, ఇంకొక సీట్ల ఒకరు 2. మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది? 2 సార్. అలా పురుషులు 3, జెంట్స్ 1. 4 ఆడోళ్ళు, ఒకటి డ్రైవర్. ఆయన మరి డ్రైవరా ఓనర్ తెలియదు సార్. అంటే చనిపోయిన వాళ్ళల్లో 2 మహిళలు ఉన్నారా? ముసలామె ముసలోడు చనిపోయిన వాళ్ళు డ్రైవర్ కదన్నా. ఇప్పుడు ఎంగు అమ్మాయి, సగం వీడు అమ్మాయి, ఒక డ్రైవర్ ఎంగు. అందులో వాళ్ళ ముసలాయన ముసలం ఉంది. వాళ్ళకి హాస్పిటల్ పంపించాము. ఆల్రెడీ వాళ్ళు హాస్పిటల్ పంపించాక వీళ్ళు 3 సేవం చేసి ఇప్పుడు వస్తే వాళ్ళు బాడీ తీసి పంపించాము. 3 లేడీస్, 2 చనిపోయారు, ఒకటి ఉంది. ఒక 2 జెంట్స్, ఒకటి చనిపోయాడు, ఒక ముసలాయన ఉన్నాడు. మొత్తం టోటల్ 5 మంది. చనిపోయిన దాంట్లో 2 జెంట్స్ ఉన్నారు, ఒక అమ్మాయి ఉందంటారు. ఓకే ఓకే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక చూడొచ్చు, అప్పటి నుండి ఇంకా ట్రాఫిక్ వస్తుందంటే మనం ఏ స్థాయిలో ఆ ట్రాఫిక్ జామ్ అయింది కూడా మనం అనుకోవచ్చు. ఇప్పటి వరకు చూసినట్టయితే 2 అబ్బాయి, 2 జెంట్స్, ఒక మహిళ ఇక్కడ దీనిలో వెహికల్లో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సంఘటన స్థలానికి జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ చేరుకున్నారు. ఇక్కడ లింగాల గన్పూరు ఎస్ఐ, అలాగే రంగనాథ్పల్లి, అలాగే స్టేషన్ గన్పూరు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మాత్రం ఈ 4 పోలీస్ స్టేషన్ల సంబంధించినటువంటి పోలీసులు కూడా అందరు ఇక్కడికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. స్థానికులు కూడా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. అక్కడ స్థానికులు కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని గడ్డపారలు, కొన్ని అతారులు తీసుకొచ్చి ఆ కారులో ఉన్నటువంటి వాళ్ళను బయటికి వెలికి తీసేసరికి కూడా చాలా టైం పట్టింది. దాదాపు 2 గంటలు కూడా శ్రమించిన తర్వాత బయటికి రాలేదని చెప్పి అంటున్నారు. ఇంత సీవియర్ అంటే ఇదే ప్రాంతంలో కూడా ఇక్కడ ప్రమాదం జరగడం కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మరొకసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇది ఇదివరకు ఒకసారి యాక్సిడెంట్ ప్రోన్గా చెప్పొచ్చు. ఒక 6 నెలల క్రితం కూడా సేమ్ ఇదే ఆర్టీవీలో మనం కవరేజ్ చేశాము. ఇక్కడ 6 నెలల క్రితం కూడా దాదాపు ఇక్కడ ఒక ట్రాక్టర్ కూడా గుద్దినటువంటి పరిస్థితి. ఎందుకు ఇక్కడ ఈ ప్రమాదం ఎందుకు అనుకోవచ్చు? దేనికి ఉన్నదో మనకు తెలియదు సార్. అది మనకు తెలియనప్పుడు మనం ఏం చేస్తాము? గుద్దింది, అయిపోయింది. పొద్దున దర్గా కాడ కూడా 2 జెంట్స్ అయిపోయారు. 2 ఇట నిలబడితే, రోడ్డు మీద నిలబడితే కార్లు వచ్చి గుద్దేశారు. ఇదే ప్రాంతంలో జరుగుతుంది, ఇదే ప్రాంతంలో జరుగుతుంది అంటే మాకు ఏం తెలియదు.
యాజెట్ ఏదో మేము ఇట్లా గణపూర్ పోతున్నాము. పోయేసరికి ఇక్కడ ఒకసారి టాప్ అని సౌండ్ వచ్చే వరకు ఆపినాము. ఇద్దరు లేడీస్ చనిపోయారు, ఒక జెంట్స్, అందులో ఒక అమ్మాయి ముసలం ఉంది, ఒక ముసలాయన ఉన్నాడు. ఓకే సార్, ఇది మాకు జరిగింది. మొత్తానికి అయితే ఇక్కడ మొత్తం 5 ప్రయాణిస్తున్నటువంటి కారు ఇది ఆంధ్ర వాళ్ళకు సంబంధించి ఆంధ్ర వాళ్ళు అని చెప్పి అంటున్నారు. కానీ వరంగల్లో ఏదో పని మీద వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు వరంగల్లో పని చూసుకొని హైదరాబాద్కు వెళ్తున్నటువంటి క్రమంలో ఇక్కడ వెనుక నుంచి వేగంగా వచ్చి ముందు వెళ్తున్నటువంటి లారీని లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయబోతుండగా ఇక్కడ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మిగిలిన వివరాలు పోలీసు వాళ్ళని అడిగి అసలు కారణాలు కూడా ఏం జరిగింది, అసలు మృతి చెందినటువంటి వాళ్ళ వివరాలు ఏంటో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి సంఘటన స్థలంలో మనం ఉన్నాము. దాదాపు ఇక్కడికి చేరుకున్న తర్వాత పోలీసులు కూడా ఇక్కడ చేరుకొని వెంటనే ఇక్కడ సంఘటన స్థలానికి మొత్తం ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం కలగకుండా చేశారు. గంటన్నరకు పైగా శ్రమించి కారు నుండి డెడ్ బాడీస్ని వేరు చేసి అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి అయితే ఇక్కడ స్టేషన్ గన్పూర్ అలాగే లింగాల గన్పూర్ సిఐ గారు వేణు గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎంతమంది దీంట్లో క్షతగాత్రులు అయ్యారు, ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ సార్, ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో ఎంతమంది మృతి చెందారు, వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా చెప్పగలుగుతారా సార్? ఈ యొక్క కార్ కియా సెల్టాస్ కార్లో మొత్తం 6 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారు. దాంట్లో వచ్చేసి 3 మేల్ అండ్ 3 ఫీమేల్. దీంట్లో 2 ఆడవాళ్ళు, ఒక మగ వ్యక్తి స్పాట్ డైడ్ కార్లో చనిపోవడం జరిగింది. మిగతా 3 మేము వెంటనే జనగామ ఏరియా హాస్పిటల్కి చికిత్స నిమిత్తం తరలించడము. తర్వాత చనిపోయిన ఈ 3 కూడా శవ పరీక్ష నిమిత్తం జనగామ ఏరియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. వెంటనే ఆ కార్ని పక్కకు పెట్టేసి ట్రాఫిక్ జామ్ కాకుండా అవన్నీ చూడడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఎక్కడికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సార్? వీళ్ళు ప్రస్తుత సమాచారం మేరకు మాత్రం వాళ్ళు అమలాపురం అని తెలిసింది. వాళ్ళు గాజా రామారంలో రెసిడెంట్ ఉంటారని తెలిసింది. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. లోపల కార్ల పరిశీలిస్తే ఏమన్నా తెలిసింది సార్? మేము కారు పరిశీలించాము, ఏం ఐడియా లేదు. దాంట్లో వాళ్ళ కొడుకు ఒక నంబర్కి మాట్లాడితే ఇక్కడ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంకా మేము పూర్తి వివరాలు సేకరిస్తున్నాము. ఇమీడియట్గా మేము ట్రీట్మెంట్ కోసం వాళ్ళని క్షతగాత్రులని హాస్పిటల్కి తరలించినాము. డెడ్ బాడీలను కూడా హాస్పిటల్కి తరలించినాము. ట్రాఫిక్ క్లియర్ చేసేసి వెంటనే మేము ఒక ప్రొక్లైన్ తర్వాత జేసీబీ తీసుకొచ్చి మేము రఘునాథ్ పాలి సిఐ గారి యొక్క సహకారంతో ఇక్కడ ఇమీడియట్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే స్పాట్ లో గత 6 నెలల క్రితం కూడా ఒక ట్రాక్టర్ను ఢీకొన్న సందర్భం కూడా జరిగింది సార్. అంటే మేము ఉన్నాం దాదాపు ఇక్కడే. అంటే ఇదేమన్నా బ్లాక్ స్పాట్ గా గుర్తించేటువంటి ఏమన్నా రోడ్డుకు సంబంధించి ఏమన్నా ఈ బ్లాక్ స్పాట్ గా గుర్తించేటువంటి అవకాశం ఉందా సార్ దీన్ని? అంటే మేము రెగ్యులర్గా వాహన తనిఖీలు చేస్తూ ఉంటాము. తర్వాత రోడ్డు మీద ఉన్నటువంటి సడన్స్గా మేము వెహికల్స్ ఆపి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటాం. ఇది నేషనల్ హైవే ఉంది కాబట్టి మేము రెగ్యులర్గా జరుగుతుంటాం. మా యొక్క ఆఫీసర్స్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఈ రాఘవపూర్ కాకుండా చాగల్ దగ్గర ఒక ఆయన చనిపోయింది. బట్ రాఘవపూర్లో జరగలేదు. మేము ఇప్పుడు ఇది 3 మెంబర్స్ మోర్ దాన్ 3 మెంబర్స్ దీన్ని మేము బ్లాక్ స్పాట్గా చూసేసుకొని నెక్స్ట్ ఫర్దర్ ఏం ఇన్సిడెంట్ జరగకుండా ఇక యొక్క ఇన్సిడెంట్లో లోటుపాట్లు ఏం జరిగినాయి దీన్ని మేము రోడ్స్ వాళ్ళతోని తర్వాత మిగతా సంబంధిత అధికారులతో సమావేశం జరిగి ఇలా ప్రికాషన్స్ మేము తీసుకుంటాము. సంబంధిత అధికారులతో పాటు మా పై యొక్క ఆఫీసర్ల యొక్క సూచనలు కూడా తీసుకుంటాం. సార్ దీంట్లో ఇప్పుడు మీరు ప్రాథమికంగా ఎవరిది మిస్టేక్ అయి ఉండదు సార్? డ్రైవర్దా లేకపోతే లారీదా, ఎవరిదైనా? ఇంకా తెలియదండి. మేము జస్ట్ ఇప్పుడే సీల్ విజిట్ చేసాము. ఆ కారును లారీని చూస్తున్నాము. మేము విచారణలో తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం వీళ్ళకి సంబంధించి అంటే ఆంధ్ర అమలాపురానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా వీళ్ళు గుర్తించారు. మొత్తం 6 ఈ కారులో ప్రయాణిస్తున్నారు. 3 మహిళలు 3 జెంట్స్గా ఇక్కడ గుర్తించారు. ప్రస్తుతానికైతే ఇక్కడ 3 చనిపోయారు. 3 మాత్రం ఇక్కడ క్షతగాత్రులైనటువంటి వాళ్ళను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన డెడ్ బాడీస్ను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడ ఉన్నటువంటి జనగామ ఏరియా ఆసుపత్రికి ప్రస్తుతానికి తరలించారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. అసలు సీన్ ఎలా జరిగింది అన్నటువంటి దాని మీద సీన్ ఆఫ్ అఫెన్స్ పూర్తిగా నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత ఒక క్లారిటీగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తుంటే అంటే మాత్రం ఇక్కడ వెనుక నుండి వేగంగా కారు వచ్చి లారీని గుద్దినట్టుగా తెలుస్తుంది. ఎడమ వైపు నుండి ఓవర్టేక్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా ఇక్కడ సంఘటన స్థలాన్ని బట్టి చూస్తే మనకు తెలుస్తుంది. మొత్తం 6 ప్రయాణిస్తున్నటువంటి ఈ కారులో 3 అక్కడికక్కడే స్పాట్ డెడ్గా చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఓవర్ స్పీడ్ అనేది ఎంతటి ప్రమాదానికి కారణం అన్నది కూడా ఇక్కడ ఈ సంఘటన బట్టి చూస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే గత కొద్ది రోజుల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదాల బారిన పడి అనేక మంది చనిపోతున్నటువంటి పరిస్థితి నేషనల్ హైవే 163లో మనం ఉన్నాం. అలాగే 561 అంటే వరంగల్ నుండి ఇక్కడ ఖమ్మం వెళ్ళేటువంటి రహదారి కూడా నెత్తురవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ప్రధానంగా అతివేగమే ప్రమాదానికి ఎక్కువ కారణాలుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి అతివేగాన్ని నివారించాల్సినటువంటి పరిస్థితి ఈ రోడ్లోనే గత 2 రోజులుగా గత కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్లు జరిగినాయి. ఈ రోజు ఉదయం కూడా రఘునాథ్పల్లి మండల పరిధిలోని ఇక్కడ గోవర్ధనగిరి దగ్గర కూడా ఇద్దరిని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వారిని ఒక కారు వేగంగా వచ్చి ఢీకొన్నట్టుగా తెలుస్తుంది. ఒకటే రోజు ఇదే ప్రాంతంలో 2 ప్రమాదాలు జరిగినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుతున్న
ఆపుతున్నారు కానీ ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా కొన్ని స్వీయ నియంత్రణ స్పీడ్ను కూడా కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలకు వాళ్ళే బాధ్యులు కాబట్టి ఇక్కడ ఏ వ్యవస్థను బ్లేమ్ చేయడానికి లేదు. కాబట్టి ఇక్కడ అతి స్పీడే ఇక్కడ ప్రమాదానికి ప్రధాన కారణంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. రాఘవాపూర్ గ్రామ శివారు నుండి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.